హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో జస్ట్ 10,000 రూపీస్తో ఆర్ 10,000 రూపాయలతో రియల్ టైం ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్ ఎంతో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో ఈ ట్రేడింగ్ కూడా మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, దాంతో కలిపి మన స్ట్రాటజీస్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన స్ట్రాటజీస్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఈరోజు నేను రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేశాను. నా ఎల్ఐస్ బ్లూ అకౌంట్లో రియల్ టైంలో టెస్ట్ చేశాను. దాని యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి వచ్చేసరికి జస్ట్ 10,000 రూపీస్ ఎందుకు అంటున్నానంటే ఓన్లీ 1 లాట్. మనకి సూపర్ ట్రెండ్ ఇండికేటర్లో మీకు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఓన్లీ 1 లాట్ బై చేస్తుంది. 1 లాట్కి వచ్చేసరికి నియర్లీ మనకి నిఫ్టీ 25, ఒక లాట్ వచ్చేసరికి క్వాంటిటీ 25 లాట్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 15 లాట్ సైజ్ వచ్చేసరికి 15 కాబట్టి మన క్యాపిటల్ ఈడ చాలా తగ్గుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిఫ్టీలో అరౌండ్ వచ్చేసరికి మనకు 3,000 to 4,000 రూపీస్, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 3,000 to 4,000 రూపీస్ అవసరం పడుతుంది. ఓవరాల్గా 10,000 రూపీస్ క్యాపిటల్తో అంటే 10,000 రూపాయలతో మనం ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది మీకు ఒకసారి చూపెడతాను. ఒకసారి ఈరోజు మనకి సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీకు ఈ స్ట్రాటజీస్ గురించి చెప్పాను కదా. సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో వీటి యొక్క రియల్ టైం రిజల్ట్స్ ఒకసారి చూడండి. ఇది ఎల్ఐస్ బ్లూ అకౌంట్, రియల్ అకౌంట్ ఎల్ఐస్ బ్లూ, నా యొక్క ఎల్ఐస్ బ్లూ అకౌంట్ చూడండి. లైవ్ ఆటోమేటెడ్గా అంటే మన స్ట్రాటజీస్ మీకు చెప్పాను కదా, మనం మాన్యువల్గా కాకుండా మన స్ట్రాటజీస్ ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. 3 సూపర్ ట్రెండ్స్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మీకు మాన్యువల్గా ట్రేడ్స్ ఏ విధంగా తీసుకోవాలో మరియు సేమ్ అదే స్ట్రాటజీ మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం కదా, అవే స్ట్రాటజీస్ అనమాట. సో సూపర్ ట్రెండ్ నిఫ్టీ 2 లెవెల్ ఈ స్ట్రాటజీ ఈరోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి మీకు చూపెడతాను. ఇది రియల్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా 4 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీ 4 ఆర్డర్స్. సో ఒక్కొక్క ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 138 నియర్లీ 139 రూపీస్ దగ్గర తీసుకుంది. 157 దగ్గర క్లోజ్ అయింది, రియల్ ఆర్డరే. సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇది 25 into 100 అరౌండ్ 3,000 రూపీస్లో అయిపోతుంది ఒక లాట్ సైజు. మీరు ఈ ఆర్డర్ తీసుకోవాలంటే ఈ స్ట్రాటజీ 3,000 to 4,000 ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్డర్లో మనకి 466 ఎంత అరౌండ్ 138, 139 దగ్గర తీసుకుంది. 157 దగ్గర క్లోజ్ అయింది. సేమ్ దీని యొక్క ఆర్డర్, రియల్ ఆర్డర్ మీకు ఒకసారి చూపెడతాను ఎల్ఐస్ బ్లూ అకౌంట్లో. సో మనకి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓవరాల్గా ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు సూపర్ ట్రెండ్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ 2 డిప్లాయ్ చేశాను అనమాట. రెండింటికి క్యాపిటల్ వచ్చేసరికి మీకు ఒకసారి క్యాపిటల్ కూడా చూపెడతాను. క్యాపిటల్ అవైలబుల్ మార్జిన్ వచ్చేసరికి 12,000 నా అకౌంట్లో 12,000తో నేను ట్రేడ్ చేశాను. సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఇప్పుడు 12,000తో ఈరోజు ఓవరాల్ ట్రేడ్స్ తీసుకుంది. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి 827 రూపీస్ అని చూపెడుతుంది. ఒకసారి ఆర్డర్స్ పేజీ చూద్దాం. ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్. సో ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ నిఫ్టీ చూడండి, ఇప్పుడు 138.8 మీకు ఇందాక చూపెట్టాను కదా 935, 157.45 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ తీసుకుంది, మనకి 20 పాయింట్స్ దాకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఇక్కడ మనం చూద్దాం, ఇదే అనమాట ఫస్ట్ ఆర్డర్ నిఫ్టీలో 138.157.45 దగ్గర తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసరికి 531 రూపీస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఇది వచ్చేసరికి 1047 దగ్గర తీసుకుని 103, 151 దగ్గర తీసుకుంది. కాస్ట్ చూడండి 151 అరౌండ్ తీసుకుంది. 172 ఇక్కడ కూడా అరౌండ్ మనకి 20 రూపీస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని దీన్ని ఎలిజిబుల్లో కూడా ఒకసారి చూపెడతాను. సో నిఫ్టీ చూడండి 151 దగ్గర చూడండి, ఇక్కడ ప్రైస్ 151.35, సేమ్ ఇక్కడ అదే ఉంది కదా 151.35 దగ్గర తీసుకుంది. అండ్ మనకి ఎగ్జిట్ వచ్చేసరికి బై నిఫ్టీ ఇక్కడ 172.60 ఇక్కడ ఎగ్జిట్ అయింది 172.60. సో
సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి 500, థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి 481 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో మనకి 109 అంటే 10 నిమిషాలకు అనుకోండి తీసుకుంది, రెండింటికి క్లోజ్ అయింది. 146 దగ్గర తీసుకుంది, 165. ఇక్కడ కూడా 20 పాయింట్స్ దాకా ప్రాఫిట్ బుకింగ్. 146 నియర్ 146, ఇక్కడ మనకి 165, అరౌండ్ 60 పాయింట్స్ అనుకోండి. ఇక్కడ కూడా మీకు ఇదే చూపెడతాను. 146 దగ్గర ఆప్షన్ డిఎక్స్ ఒకసారి ఎలిజిబుల్లో అకౌంట్లో చూపెడతాను. నిఫ్టీ మళ్ళీ 151 అయిపోయింది, నిఫ్టీ అయిపోయింది. ఇక్కడ చూడండి 146 దగ్గర తీసుకుంది నిఫ్టీ, సేల్ వచ్చేసరికి చూడండి 165 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. సో 146 దగ్గర నుంచి 165 దగ్గర తీసుకుంది. సో ఓవరాల్గా మనకి ఈ లాస్ట్ సెషన్లో వచ్చేసరికి మనకి 149 దగ్గర తీసుకుంది, 145 దగ్గర ఎగ్జిట్ అయింది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మన స్ట్రాటజీ వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి మన క్లోజింగ్ టైం 315 లోపు ఏ పొజిషన్ ఉన్నా, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉన్నా 315 లోపల క్లోజ్ అవ్వాలి అని మనం మన స్ట్రాటజీస్లో మెన్షన్ చేసామన్నమాట. 315 లోపల ఎగ్జిట్ అవ్వాలని మెన్షన్ చేస్తే, అందుకే అది ఆ 315కి ఏ ప్రైస్ ఉంది, 145 దగ్గర ప్రైస్ ఉంది, ఇక్కడ బై చేసింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది. అందుకే మనకు ఓవరాల్గా ఈరోజు 4 ఆర్డర్లో ఇది 115 రూపీస్ దగ్గర ఓవరాల్గా 1364. ఇది వచ్చేసరికి మనకు సూపర్ ట్రెండ్ నిఫ్టీలో 1364. సో మనకు ఓవరాల్గా నిఫ్టీలో ఈరోజు మంచి పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఒకసారి నిఫ్టీ చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో మనకి ఇన్ని ఆర్డర్స్ పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ ఇండెక్స్ ఇది చూడండి. ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ సెషన్ నుంచి ఒకసారి చూస్తే ఓవరాల్గా ట్రెండ్ అంతా మనకి క్లియర్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. మనకి ఓపెనింగ్ రేంజ్ వచ్చేసరికి 24,300 నుంచి మన క్లోజింగ్ 24,440, అరౌండ్ 140 పాయింట్స్. అంటే క్లియర్గా ఒక ట్రెండ్ అవుతుంది, పాజిటివ్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఉంది. చూసారా, క్లియర్గా అప్ ట్రెండ్ ఉంది. ఇది వచ్చేసరికి నిఫ్టీలో. సో మనం నిఫ్టీలో అయితే చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్. మనం ఇప్పుడు నిఫ్టీలో ఇంప్లిమెంట్ చేసాం మన స్ట్రాటజీ రియల్ టైంలో. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ సూపర్ ట్రెండ్ రియల్, ఇందులో కూడా తీసుకున్నాం. ఇక్కడ 2 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినట్టు చూస్తున్నాం. 2 ఆర్డర్స్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 381 రూపీస్ దగ్గర బుక్ చేసుకుంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. సెకండ్ ఆర్డర్ 917 దగ్గర బుక్ చేసుకుంది. ఒకసారి మనం చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఆర్డర్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి ఎప్పుడు తీసుకుంది, 1041, 438 దగ్గర ప్రైస్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇందులో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 438.55 దగ్గర తీసుకుంది, 438.55 ప్రైస్. అండ్ ఎగ్జిట్ వచ్చేసరికి 463, అరౌండ్ మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నట్టు, ఒక 25 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టయితే చూస్తున్నాం. 463 దగ్గర ఎగ్జిట్ అయింది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ దీని క్లోజింగ్ ఇక్కడ 463.95. మీరు ఒకసారి ఇక్కడ కూడా చూడండి 460.95. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఆర్డర్. ఇది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 917. యాక్చువల్ మనం 700 స్టాప్ లాస్ ఇచ్చాం, కానీ హ్యూజ్ మూవ్మెంట్ వల్ల కొద్దిగా 458 దగ్గర తీసుకుంది, 458 దగ్గర తీసుకుంది, 397 దగ్గర క్లోజ్ అయింది. బట్ మూమెంట్ హై మూమెంట్ వల్ల 700 స్టాప్ లాస్ ఇచ్చాము, బట్ అది కొద్దిగా మూవ్ అయింది. 917 దగ్గర లాస్ తీసుకుంది. సో ఒకటి పాజిటివ్. ఓవరాల్గా -536 ఇక్కడ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే, ఇవి వచ్చేసరికి 1364 దగ్గర పాజిటివ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెడతాను. నెక్స్ట్ ఆర్డరు 458 దగ్గర తీసుకుంది, 397 దగ్గర తీసుకుంది. దీని యొక్క చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం ఈ టైం ఎప్పుడు తీసుకుంది, ఇది లెవెల్ 55 దగ్గర తీసుకుంది, 1243 లెవెల్ 55, 1243 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి చార్ట్లో చూస్తే ఎందుకు అంతలా మూవ్ అయిందో ఒకసారి మనకు ఒక ఐడియా వస్తుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్. లెవెల్ 55 దగ్గర తీసుకుంది ఫ్రెండ్స్. టైం ఒకసారి ఇది 9. సో ఇక్కడ తీసుకుంది, ఈ ప్లేస్లో తీసుకుంది అనమాట. అరౌండ్ ఇక్కడ తీసుకుంది, ఇక్కడ ప్రైస్ తీసుకుంది, ఈ ఏరియాలో ప్రైస్ తీసుకుంది. బట్ ఒక్కసారి మూమెంట్ ఇక్కడ నుంచి చూస్తే చూడండి, ఒక్కసారి మనకి 430 నుంచి ఒకే క్యాండిల్లో 362 ఒక్కసారి మనకి ఫాలో అయింది. మీరు ప్రీమియం ఒకసారి చూస్తే ఒక్కసారి ఇక్కడ ఫాలో అయినట్టు చూస్తున్నాం. సో మూమెంట్ ఒక్కసారి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఒకసారి మనం ఆ చార్ట్లో చూస్తే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చాలా వాలటాలిటీ ఉన్నట్టు చూస్తున్నాం. నిఫ్టీ ఈరోజు మనకి నిఫ్టీ ఒకసారి గమనిస్తే
12 పాయింట్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 143. అంటే మనకి నిఫ్టీని అరౌండ్ 100 పాయింట్స్ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 500 పాయింట్స్ దాకా పెరుగుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అలా లేదు, చాలా వాలటైలిటీగా ఉంది. మీరు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఒకసారి చూడండి. మార్నింగ్ సెషన్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ చూడండి, గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడే ఫస్ట్ క్యాండిలే మంచి పాజిటివ్ ఉంది. తర్వాత అంతా సైడ్ వేస్ మార్కెట్లో ఉంది. మీరు ఒకసారి గమనిస్తే ఎంటైర్ మార్కెట్ అంతా సైడ్ వేస్ ఆర్ మనకి వాలటైలిటీ మార్కెట్ అని చెప్పొచ్చు ఈ స్టడీ. ఒకసారి ఇక్కడ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీలో పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. ఓవరాల్గా మన లైవ్ పెర్ఫార్మెన్స్ చూశారుగా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్లో మీకు అకౌంట్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన ట్రేడ్స్ అనమాట. సో మీకు రెగ్యులర్గా చూపెడతాను. సో ఈ స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మేమంటే రియల్ ట్రేడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. బట్ మీరు పేపర్ ట్రేడింగే చేయండి. వారం 2 వారాలు 3 వారాలు మీ ఇష్టం ఉన్న రోజు పేపర్ ట్రేడ్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మీకు స్ట్రాటజీస్ చూపెడతాను, కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇవే స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్ 2 స్ట్రాటజీస్ అనమాట. సూపర్ ట్రెండ్ 2 స్ట్రాటజీస్ ఇవే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇవి యాడ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. మిగతా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇండెక్స్ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్. 4 స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీస్. హెడ్జింగ్ స్ట్రాటజీ అంటే ప్యూర్లీ ఆప్షన్ సేలింగ్ విత్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. వీటి క్యాపిటల్ ఎక్కువ కావాలి. హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అరౌండ్ 1,50,000 అబౌవ్ ఉండాలి 4 స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే. బట్ ఈ సూపర్ ట్రెండ్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి జస్ట్ 10,000 ఉంటే సరిపోతుంది. మీకు చూపెట్టాను నా క్యాపిటల్ ఎంత ఉందో. నా క్యాపిటల్ మీకు ఒకసారి, సో 12,000 రూపీస్ ఆర్డర్స్ పోర్ట్ఫోలియో చూశారు కదా, ఈ విధంగా ఉంది. ఇలా ఉంది పోర్ట్ఫోలియో వచ్చేసరికి. ఇది ఫస్ట్ డే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ సైడ్ ఉన్న, సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ ఒక ట్రెండ్ ఉండడం వల్ల మనకు పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ వాలటైలిటీ సెషన్ వల్ల ఈ విధంగా ఉంది. సో మనకు ఆర్డర్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. సో ఈ విధంగా మన సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్లో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్. ఒకసారి మనం వీటి యొక్క పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ మనకి ఇవి ఉన్నాయి కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటి యొక్క రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. డిప్లాయ్ పేజ్లోకి వెళ్ళి, సో సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాకుండా నేను ఫైనాన్స్ నిఫ్టీలో కూడా క్రియేట్ చేశాను. బట్ ఆ లింక్స్ మీకు ఇవ్వలేదు, నేను టెస్ట్ చేసుకోవడానికి క్రియేట్ చేశాను. సూపర్ ట్రెండ్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీలో క్రియేట్ చేశాను. సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. బట్ ఈ లింక్స్ మీకు ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను మీకు. సూపర్ ట్రెండ్లో ఇవి ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రొవైడ్ చేశాను. ఈ లింక్స్ ఇవ్వలేదు. ఫ్యూచర్స్లో కొన్ని అప్డేట్ చేస్తాను. నేను రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసి నాకంటూ ప్రాఫిటబుల్ అనిపించిన తర్వాతనే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వీటి యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం. ఫైనాన్స్ నిఫ్టీలో ఓవరాల్గా 6 ఆర్డర్స్ తీసుకుంది. ఇది ఫైనాన్స్ నిఫ్టీ 900లో క్లోజ్ అయింది. 6 ఆర్డర్స్, 1 2 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. బట్ ఒకటి 2800 ఒకసారి మూమెంట్ వల్ల ఒకసారి మనకి ఇది 2860. సో ఇలాంటి వాలటైలిటీ, ఈ హెవీ వాలటైలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనాన్స్ నిఫ్టీలో. సో 6 ఆర్డర్స్లో 900 ప్రాఫిట్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇవి 6 ఆర్డర్స్ తీసుకుంది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి కూడా 6 ఆర్డర్స్ తీసుకుంది. -1575 దగ్గర క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్లో కూడా వీటి లింక్స్ మీకు ఇంకా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంకా ఇంక్రీజ్ అయిన తర్వాత చూపెడతాను. ఇంకా హెడ్జింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ హెడ్జింగ్, బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఏ విధంగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీ. క్రూడ్ ఆయిల్లో కూడా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ క్రూడ్ ఆయిల్ MCXలో క్రియేట్ చేయండి, గోల్డ్లో అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్లో మరియు న్యాచురల్ గ్యాస్లో అని అడిగారు. క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. అవి కూడా నేను ఫ్యూచర్స్లో మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్యూచర్స్లో వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో అవి మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి వచ్చేసరికి మనకి ఇవి అయిపోయినాయి హెడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో ఫైనాన్స్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఈరోజు ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం. ఈరోజు డేట్ 9 కదా. ఇది. సో ఇక్కడ నుంచి తీసుకుంది ఆర్డర్స్ 64 నెంబర్ కానించి. ఫస్ట్ ఆర్డర్ 112 హెడ్జింగ్ స్ట్రాటజీ కాబట్టి 112, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఎస్ఎల్ హిట్ అయింది.
సో హ్యూజ్ మూమెంట్ వల్ల. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆర్డర్, ఈ ఆర్డర్ కూడా సెలెక్ట్ అయింది. ఓవరాల్గా చూస్తే ఈరోజు నెగిటివ్ సైడ్ ఉన్నట్టు చూస్తున్నాం. ఇక్కడ నుంచి తీసుకుంది 112, 104 ఇది సెలెక్ట్ అయింది. సో మూమెంట్ ఒకటేసారి మార్కెట్లో స్పైక్ ఒకటేసారి మూమెంట్ వల్ల ఇలాంటి ఎస్ఎల్ హిట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మనం పెట్టిన ఎస్ఎల్ కంటే ఒక్కొక్కసారి కొద్దిగా మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇన్స్టాంట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి స్పైక్స్ ఇమీడియట్గా జరుగుతున్నాయి దాని ఇంపాక్ట్ వల్ల. ఇది ఫైనాన్స్ నిఫ్టీలో. ఇది నిఫ్టీలో ఒకసారి చూద్దాం. ఈరోజు డేట్ ఓకే 1 జూలై. నిఫ్టీలో హెడ్జింగ్ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెడుతున్నాను. 4th జూలై. ఫిఫ్త్ జూలై. 8th జూలై. రోజు ఒకటే ఆర్డర్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. 9th జూలై ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది. 321 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది రిస్క్లెస్ అన్నమాట. ఇక 321 దగ్గర క్లోజ్ అయింది. ఈ విధంగా ఉంది హెడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. 9th. సైడ్ వేస్ మార్కెట్కి స్ట్రాటజీస్ బాగా పనిచేస్తాయి అన్నమాట. సైడ్ వేస్ మార్కెట్లో హెడ్జింగ్ స్ట్రాటజీస్ బాగా పనిచేస్తాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వాలటైలిటీ ఉందిగా, అందుకే మనకి ఇది ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఇవి వర్క్ అయినాయి. 2 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. ఒకటి 509 దగ్గర క్లోజ్ అయింది, ఇంకోటి వచ్చేసరికి 185. 61 ఆర్డర్ నెంబర్, 62 ఆర్డర్ నెంబర్, 2 ఆర్డర్స్ తీసుకుంది. అరౌండ్ మనకి 700 రూపీస్లో క్లోజ్ అయినాయి 2 ఆర్డర్స్ హెడ్జింగ్ బ్యాంక్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. 9th. సో ఏవైనా పేపర్ ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో పేపర్ ట్రేడ్కి రియల్ ట్రేడ్కి డిఫరెన్స్ ఉండదు, అంత డిఫరెన్స్ ఏముండదు. మీకు ఇప్పుడే చూపెట్టానుగా. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన అకౌంట్లో కూడా ఎగ్జిక్యూషన్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకుంది 143 నెంబర్ ఆర్డర్ నెంబర్. ఇన్ని ఆర్డర్స్ తీసుకుంది. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ వాలటైలిటీ ఉంటుంది. ఒకటి ఇక్కడ ఎస్ఎల్ఎట్ అయింది, ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ ఎస్ఎల్ఎట్ అయింది 60. సో ఓవరాల్గా అరౌండ్ 1500, అరౌండ్ 500, 600 నెగిటివ్ సైడ్ ఉన్నట్టు ఇవి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే ఎటువంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్స్, హెడ్జింగ్ స్ట్రాటజీస్ కాదు, మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇవన్నమాట. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా చెప్పాను కదా ఇవి. ఇవి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఈ 3 స్ట్రాటజీస్ ఇవి ఆప్షన్ బయింగే, హెడ్జింగ్ కాదు. ఇవి కూడా క్యాపిటల్ అరౌండ్ మీకు 1 లాట్, ఇది కూడా అరౌండ్ 5000 పర్ లాట్ అంతే. సో బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు, మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. నిఫ్టీ బ్రేక్అవుట్ ఫ్రెండ్స్. నిఫ్టీ బ్రేక్అవుట్లో మనకి 3 ఆర్డర్స్ తీసుకుంది. ఫస్ట్ ఆర్డర్ 250, సెకండ్ ఆర్డర్ 545. మనకి ఇక్కడ ఎస్ఎల్ ఎందుకంటే మా క్లోజింగ్ టైంలో కాబట్టి, సో 320 మనం టైం సెట్ చేసాం కాబట్టి ఆ టైం వరకు ట్రేడ్ అయింది, క్లోజ్ అయిపోయింది. అందుకే మన 54 అరౌండ్ 740. ఇవి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఇవి కూడా ఏవైనా ఇప్పుడు మనకి రిస్క్ అనేది తక్కువ చేస్తూ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఈ స్ట్రాటజీస్ చేసాం. ఇక్కడ మీకు ఒకసారి చెప్తున్నాను, క్యాపిటల్ ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్కి అంత క్యాపిటల్ అవసరం లేదు. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్కి వచ్చేసరికి అరౌండ్ మీకు మీ అకౌంట్లో 15,000 నుంచి 20,000 ఉంటే సరిపోతుంది. సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్కి అరౌండ్ 10,000 ఉంటే సరిపోతుంది. బట్ ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్కి మాత్రం మీకు ఎక్కువ కావాలి. మిగతా స్ట్రాటజీస్ కూడా ఆప్షన్ బయింగ్సే కాబట్టి ఏవైనా మన 1 లాటే ఉంటుంది ఫ్రెండ్స్, విత్ 1 లాట్తో.
ట్రేడ్ చేయాల్సిన స్ట్రాటజీస్. సో ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ట్రేడ్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఇంకా ట్రేడ్రాన్ ఆల్గో ట్రేడింగ్ అంటే బేసిక్స్ మీకు ఐడియా లేదు, అసలు ఎలా చేయాలంటే బేసిక్ వీడియోస్ కూడా మా ఛానల్ ఉన్నాయి. కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఎలా యాడ్ చేయాలి అసలు ట్రేడ్రాన్ అంటే ఎవ్రీథింగ్ బేసిక్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎనీథింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్లో, నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మన ఆప్షన్ స్ట్రాటజీస్లోకి వెళ్దాం. ఏ విధంగా ఉందో స్టాక్ ఆప్షన్ జీరో లాస్ స్ట్రాటజీ. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఫ్రెండ్స్, ఎవరైనా మన స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఆర్ సూపర్ టెన్లో కూడా ట్రేడ్ చేసిన వాళ్ళు మీ రిజల్ట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మారుతి మనకు ఫస్ట్దే మారుతి చూపెడుతుంది. మారుతి చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి చెప్పాను కదా డే స్ట్రాటజీ మీకు అందరికి తెలుసు కదా. డే క్యాండిల్ ఓకే, ఈరోజు చూస్తే మంచి లాంగ్ బిల్డప్. బట్ మన రూల్ ఏంది, ప్రీవియస్ డే క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది. సో మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. సో మారుతి అన్నీ ఇంక అంతే ఉంటాయి. మారుతి కాల్ ఆప్షన్ అన్నీ అట్లే ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్ డే నెగిటివ్ ఒకటి ఉందంటే మిగతా అంతా. టాటా మోటార్స్ ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా లాంగ్ విక్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇటువంటి దాన్ని కూడా అవాయిడ్ చేయాలి, బట్ చేయొచ్చు. ఇది పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరనే ఓపెనింగ్ ఉంది. దీంట్లో ట్రేడ్స్ తీసుకోవచ్చు అరౌండ్ మనకు 19 నుంచి 25, ఎందుకంటే ఈ మిడిల్ స్టాప్ లాస్ పెట్టుకున్న ఇది. బట్ ఇలా లాంగ్ విక్ ఫామ్ అయినా కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా, ఎందుకంటే ప్రీవియస్ డే హై బ్రేక్ అవ్వలేదు ఈరోజు. ఓకేనా, నెక్స్ట్ మారుతి ఐటీసీ చూద్దాం. ఓకే, ఇది ప్రీవియస్ డే. ఓకే, మనకు ఓపెన్ ఇక్కడ అయింది, బట్ కొంత గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బట్ తీసుకోవచ్చు. ప్రీవియస్ డే పాజిటివ్ క్లోజ్ అయింది, నెక్స్ట్ డే ఇక్కడ. సో ఇది సో డిఫరెన్స్ ఎంత, 1 or 2 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఐటీసీ అయిపోయింది. బిహెచ్ఈఎల్ ఇది మారుతిదా. ఓకే, మారుతిది ఓపెన్ చేసినాం. సో ఇది క్లియర్గా మనకు ఓపెన్ ఇక్కడ అయింది. సో ఇది ఎస్ఎల్ఇట్ అయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనకు క్లియర్గా. ఎల్ఎన్టీ, సో దీని మీద కూడా నెక్స్ట్ ఒక ఆల్గో స్ట్రాటజీ క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్యూచర్స్లో మీకోసం వీడియో చేసి చూపెడతాను, అప్లోడ్ కూడా చేస్తాను, ఫ్రీ లింక్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో పాజిటివ్ క్లోజ్ అయిన డోజీ, బట్ ఓపెనింగ్ ఓకే. ఇది కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఐసిఐసి బ్యాంక్ సో ప్రీవియస్ డే క్లోజ్ నెగిటివ్ క్లోజ్ అయింది, సో దీన్ని అవాయిడ్ చేస్తాం. ఆల్రెడీ బిహెచ్ఎల్ చూసాం. ఎక్సైడ్ ఇండియా, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బట్ ఇది కూడా మనకి ఓపెన్ రేంజ్ ఇక్కడ ఓపెన్ అయింది, బట్ ఎస్ఎల్ఇట్ అయినట్టు చెప్పొచ్చు ఇది కూడా. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి మనకి బీపీసీఎల్,
నో కరీ, ఎందుకంటే స్టాక్ ఆప్షన్ చాలా ఉంటాయి కాబట్టి లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఏందో ఇక్కడ మనకి చూపెడుతుంది. అదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డిస్. సో మన రూల్ తెలుసు కదా ఏ విధంగా తీసుకోవాలో. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇక్కడ వీడియో చేయబడ్డది ఫ్రెండ్స్, నో రిస్క్. ఈ వీడియో చూడండి, ఇందులో మనకు క్లియర్గా స్టాక్ ఆప్షన్స్లో ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలని క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. సో మీరు ఒకసారి చూడండి. అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మీద కూడా స్ట్రాటజీస్ గురించి కూడా చెప్పాను. బ్రేక్అవుట్, ఇప్పుడు మీకు చెప్పిన బ్రేక్అవుట్స్ మీద దీని మీద కూడా చెప్పాను. సో ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ఎవరికైనా ఆల్గో ట్రేడింగ్ గురించి ఐడియా లేకపోతే, మీరు కొత్తగా మార్కెట్లో కొత్త వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, బేసిక్ వీడియోస్. ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.